హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా సెలక్షన్ చేస్తున్నారు. 84,000కి పైగా శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అయితే ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే అది 10 మంది కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కాల్ కూడా చేయొచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ NHAI అంటే మనకి ఏదైతే రోడ్డు రవాణా సంస్థ ఉందో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తామో NHAI, ఈ సంస్థకి సంబంధించినటువంటి ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ కూడా ఇచ్చారు. May 2 అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ ఫర్ ఇంజనీర్ ITS ఇన్ IHMCL మనకి ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి ఈ యొక్క జాబ్స్ అనేది రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. టోటల్గా 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. మనకి అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు E1 గ్రేడ్ హోదాలో బేసిక్ పే అనేది 40,000 నుంచి 1,40,000 ఉంటుంది. ఇది మనకి బేసిక్ పే మాత్రమే. సో దీంతో పాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చాలా అలవెన్సెస్ ఉంటాయి. మనకి DAతో పాటు HRA, TA ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే జాబ్లో చేరగానే మీకు స్టార్టింగే 84,000కి పైగానే సాలరీ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ మంత్లీ మీకు 84,000 రూపీస్ వస్తుంది. ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి చూడండి 11 lakhs per annum సాలరీ ప్యాకేజ్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి మినిమం 21 నుంచి సో మ్యాక్సిమం మీరు జనరల్ OC వాళ్ళైతే 30 years, SC ST వాళ్ళైతే 35, OBC వాళ్ళైతే 33 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే May 2 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ మనకి June 2 వరకు అయితే టైం ఉంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి. సో చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఈ యొక్క రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు అనేవి. సో కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. మనకి ఒక ఇంజనీర్కి సంబంధించి ఆఫీసర్ లెవెల్ ఏదైతే పోస్టులు ఉంటాయో సో వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో వాళ్ళ నుంచి అప్లికేషన్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారంట. సో షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తారని నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. డైరెక్ట్గా మీరు అప్లికేషన్ పెట్టిన దాన్ని బట్టి అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల
మార్కుల ఆధారంగా మిమ్మల్ని సెలెక్షన్ చేస్తారు. ఎటువంటి స్కిల్ టెస్ట్లు అయితే ఏమీ ఉండవు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగట్లేదు. ఆన్లైన్లో మాత్రమే మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఇండియా అయితే ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మీరు జనరల్ కండిషన్స్లోని ఫస్ట్ పాయింట్ చూడండి, ద పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ. సో కాబట్టి మనకి ఆల్ ఇండియా మీరు ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఎక్కడ వచ్చినా కూడా మీరు ఆల్ ఇండియా ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు, కాబట్టి మనకి ఫీజు అనేది లేదని చెప్పుకోవచ్చు. మనకి ఫీ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో అయితే ఇక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. అలాగే ఒక పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలంటే మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వీటికి సంబంధించినటువంటి వాటిలలో మీరు బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది. సో దాంతో పాటుగా సో మీకు బీటెక్ క్వాలిఫికేషన్తో పాటు సో మీకు గేట్ స్కోర్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో గేట్ అనేది ఎగ్జామ్, ఆ గేట్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి మీరు కంపల్సరీగా అయితే అటెంప్ట్ చేసి ఉండాలి. సో దాన్ని బట్టే మీకు ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో అయితే మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఎగ్జామినేషన్ లేదు కదా, మనకి గేట్ ఎగ్జామినేషన్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకి సంబంధించి గేట్ స్కోర్ని పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని సెలక్షన్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లికేషన్ పోర్టల్ పైన క్లిక్ చేస్తే సో మనకి అప్లై చేయడానికి సంబంధించి ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. సో సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. మనకి ఫీ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి ఫ్రీగానే అప్లై అయితే చేయొచ్చు. సో ఇలా మనము అప్లికేషన్స్ అయితే సబ్మిషన్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. సో మీకు చేరగానే దాదాపు 1 lakh వరకు కూడా సాలరీని పొందే అవకాశం ఉంది. కాబట్టి సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్, అప్లై లింక్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.